ఓం నమః శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతకథ. భక్త మహాశైలారా, నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధంగా చెప్తున్నారు. ఓ మునివర్యులారా, ఇంతవరకు నేను అనేక పురాణాల్ని, లోక కళ్యాణకారకమైన అనేక వ్రత మహత్యాల్ని, వ్రత విధానాల్ని మీకు చెప్పి ఉన్నాను. అలాగనే ఈ ప్రపంచమంతా ఎవరి అనుగ్రహం చేత సృష్టించబడిందో అలాంటి ఆదిదేవుడైనటువంటి పార్వతీశునికి నమస్కరిస్తూ సకల సంపదలను కలుగజేసేది, గతంలో అనేక మంది మునిశ్రేష్ఠులచే ఆచరించబడింది అయినటువంటి కేదారేశ్వర వ్రతమహత్యాన్ని లోక శ్రేయస్సు కోసం మీకు నేను తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అంటూ చెబుతున్నారు సూత మహర్షి. భూలోకంలో ఈశాన్య దిశలో కైలాసం అనే పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఎంత మనోహరంగా ఉంటుంది అంటే, మెరుపులతో కూడిన శరత్కాల మేఘాలేమో అనిపించే విధంగా అనేక విధాలైన రత్నమాణిక్యాలతో కూడిన తెల్లని వెండి శిఖరాలు మెరుస్తూ ఉంటాయి. అక్కడ అనేకమైన సెలయేళ్లతో రకరకాల ఫలపుష్ప సుగంధభరిత వృక్ష సముదాయంతో కళకళలాడుతూ ఉంటుంది ఆ పర్వతం. యోగులందరూ కూడా ఈ కైలాస పర్వత శిఖరం మీదనే ఉంటూ ఉంటారు. యక్ష, కిన్నెర, గంధర్వ, సిద్ధచారణ విద్యాధరుడు ఈ పర్వతం మీదనే నివసిస్తూ ఉంటారు. అలాంటి రమ్యమైనది, పర్వతాల్లో శ్రేష్టమైనది అయినటువంటి కైలాస పర్వత శిఖరాన సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ప్రమదగణాలు కులుస్తూ ఉండగా పార్వతీ సమేతంగా దేవతలందరికీ దర్శనం ఇస్తున్నటువంటి శుభ సమయం ఇది. అక్కడ ఎవరెవరు పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నారు చూడండి. అగ్ని, వాయువు, దేవేంద్రుడు, సూర్యచంద్రాదులు వంటి సకల దేవతలు, వశిష్ఠుడు, బృహస్పతి మొదలైన సకల ఋషులు, బ్రాహ్మీ మొదలైన అష్టసిద్ధులు, రంభ, తిలోత్తమ, మేనక మొదలైన దేవకాంతలు, చండిక మొదలగు సప్తమాతలు, గణనాథుడైనటువంటి వినాయకుడు, కుమారస్వామి, నందుడు మొదలైన ప్రమదగణాలు సారూప్యాన్ని పొంది ఉన్న సమయం అది. వీరందరితోనూ పరమేశ్వరుడు కొలువు తీరి ఉండగా ఆ సభలో పరమేశ్వరుని కోరిక మేరకు నారదుడు మొదలైనటువంటి దేవర్షులు, గంధర్వులు మధురమైన గానామృతాన్ని అందిస్తూ ఉన్నారు. వారు ఎంతో శ్రావ్యంగా గానం చేస్తూ ఉంటే మరికొందరు దేవతలు వారికి తగినట్టుగా వాయిద్యాలు వాయిస్తూ తాళం వేస్తూ ఉంటే రంభ, మేనక మొదలైన అప్సరసలు రమ్యంగా నాట్యం చేస్తూ ఉన్నారు. వారందరిలోనూ కూడా చక్కనిదైన రంభ ఎంతో గొప్పగా నాట్యం చేసి వినోదాన్ని అందించి పరమేశ్వరునికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ సమయంలో ప్రమదగణాల్లో ఒకడైన భృంగిరెటి అనే భక్తుడు శివుని అనుమతిని పొంది పరమేశ్వరునికి, అక్కడ ఉన్నటువంటి సభికులైన దేవతలకి నవ్వు పుట్టించే విధంగా పార్వతీ పరమేశ్వరుల ఎదుట హాస్య విన్యాసాన్ని చేయసాగాడు. ఆ హాస్యాన్ని చూసి దేవతలందరూ పర్వత గుహలు మారుమోగేటట్లు, కడుపులు ఉబ్బిపోయేటట్లు నవ్వుకున్నారు. ఆ సందర్భం ముగిసిన తర్వాత పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగిరెటిని చూసి, భృంగిరెటి, నీ హాస్యంతో మమ్మల్ని ఆకట్టుకున్నావు. నీ ప్రదర్శన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భళ అంటూ మెచ్చుకుని అతనిపై ఎంతో ప్రేమగలవాడయ్యాడు. అప్పుడు ఆ భృంగిరెటి శివునితో పాటు దేవతలు, మునులు, సభికుల మన్ననలు పొంది పార్వతీదేవిని విడిచి పరమేశ్వరునికి మాత్రం ప్రదక్షిణ చేసి సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు పార్వతి తన నాథును చూసి, నాథ, ఏమిటి ఈ భృంగిరెటి నన్ను వదిలిపెట్టి మీకు మాత్రమే ప్రదక్షిణం చేశాడు? దీనికి కారణం ఏమయ్యుంటుంది అని అడగడంతో పరమశివుడు, ఓ ప్రియా, బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగులు నిన్ను మ్రొక్కరు, వారికి నీతో పనిలేదు అని శివుడు చెప్పడంతో పార్వతీదేవికి తన ప్రాణేశ్వరుని మీద తీవ్రమైన కోపం రావడం జరిగింది. అంతా పార్వతి నాథుని వదిలిపెట్టి తన శక్తిని వెనక్కి తీసుకోవడంతో పరమేశ్వరునిలో కూడా కళతప్పి సతీ వియోగం వల్ల చిక్కిపోవడం జరిగింది. అలాగే పార్వతీదేవి కూడా పతి వియోగం చేత శుష్కించిపోయి దేవతలు సముదాయించినా కూడా శాంతించకుండా కైలాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి స్వార్థము, పగ, అసూయా ద్వేషాలకు తావులేని అడవిలోకి వెళ్లిపోయింది. సింహాలు, పులులు వంటి క్రూరమృగాలు సంచరిస్తూ మహర్షులకు నివాస స్థలం అయినటువంటిది, జనులందరికీ ప్రీతికరమై కోరిన కోర్కెలు తీర్చేది అయినటువంటి
గౌతమ వనానికి చేరుకుంది ఉమాదేవి. బ్రహ్మ తేజస్సుతో నిండిన ఆ గౌతమ మహాముని హోమానికి అవసరమయ్యే సమిధలు అనగా కట్టెలు, దర్భలు ఇంకా పళ్ళు తీసుకురావడానికి ఆ వనంలో కొంత దూర ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో అమ్మవారు అతని ఆశ్రమానికి చేరి అక్కడ కూర్చుని గౌతమ ముని కోసం ఎదురుచూస్తూ ఉండగా కొంతసేపటికి తనకు కావలసిన వస్తు సముదాయాన్ని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వస్తున్న గౌతముడు తన ఆశ్రమం దగ్గరలోకి వచ్చేసరికి ఆశ్చర్యపడి, ఏమిటిది? తపస్సులు సంచరించే ఈ ఆశ్రమం ఒక్కసారిగా ఎంతటి తేజస్సుతో వెలుగొందుతోంది? ఈ ఆశ్రమం నాదేనా అని అబ్బురపడి కారణం ఏవై ఉంటుంది అనుకుంటూ లోనికి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యపోయాడు. కలువరేకుల వంటి కన్నులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ తేజోమయి పార్వతీదేవి అని గుర్తించి ఆమెకు అతిథి పూజ చేసి వచ్చిన కారణమేమిటో అడిగి తెలుసుకున్నాడు గౌతముడు. తన విచారానికి గల కారణం తెలియచేసినటువంటి పార్వతి, ఓ మహర్షి, సకల యోగులు పూజించేటి ఈశ్వరుని అర్ధశరీరం పొందాలంటే నేను ఏం చెయ్యాలి? ఏ వ్రతం చేస్తే నా లక్ష్యం నెరవేరుతుందో అలాంటి వ్రతం ఒకటి నాకు ఉపదేశించమని కోరింది. అప్పుడు గౌతమ మహాముని సకల శాస్త్రాలు పురాణాలు పరిశీలించి కోరిన కోర్కెలు తీర్చేటువంటి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించమని, తన కోర్కె తప్పక సిద్ధిస్తుంది అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ మహర్షి మాటలకు ఆనందించి కేదారేశ్వర వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అప్పుడు నందివాహనుడైన పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి కోర్కెను తెలుసుకుని తన దేహంలోని సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అప్పుడు పార్వతి చాలా సంతోషించి ఈశ్వరుని శరీరంలోని అర్ధభాగాన్ని పొంది లోకుల మేలు కోరి ఒక వరం కోరింది. అదేమిటంటే, కేదారేశ్వర వ్రతం చేసుకున్న భక్తులకు తాము కోరిన కోర్కెలన్నీ తీరేటట్లుగా అనుగ్రహించమని. పరమేశ్వరుడు కూడా అలాగేనని చెప్పి తన భక్తుల కోసం వరాన్ని కోరిన పార్వతిని అనుగ్రహించి అంతర్ధానం అవడం జరిగింది. పార్వతి ఎప్పటిలాగునే కైలాసంలో పరమేశ్వరుని సన్నిధికి చేరి ఆ ఆదిదేవుని శరీరంలో అర్ధభాగమైంది. ఈ రకంగా కేదారేశ్వర వ్రతమహిమ అందరికీ తెలిసింది. ఇదిలా ఉండగా ఆ సమయంలో అక్కడే ఉన్న చిత్రాంగదుడు అనే గంధర్వుడు పరమేశ్వరుని అనుజ్ఞను పొందినవాడై ఈ వ్రతాన్ని భూలోకంలో ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఉజ్జయిని పట్టణానికొచ్చి వజ్రదంతుడు అనే రాజుకి ఈ వ్రతమహత్యాన్ని తెలియచేయడం జరిగింది. ఆ రాజు ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి దేశానికంతటికీ కూడా చక్రవర్తి అయ్యాడు. అక్కడ ఆ ఉజ్జయిని పట్టణంలో 2 వైశ్యకన్యలున్నారు. వారు ఈ వ్రతం గురించి తెలుసుకున్నవారే తమ తండ్రి దగ్గరకొచ్చి, తండ్రి, మేము కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నాం. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. మాకు మీ అనుమతి కావాలి అని అడిగారు ఆ కన్యలు. దానికి ఆ తండ్రి, చూడండమ్మా, మీ తండ్రి బేదవాడు అన్నది మీకు తెలియనిదేం కాదు. ఈ పూజలు ఖర్చులు మన వల్ల కావుగాని ఆ తలంపు మానుకోండి అని అంటుంటే, నాన్నగారు, మీరు ఏమాత్రం ఖర్చు పెట్టనక్కర్లేదు, మీ అనుమతి ఉంటే చాలు అని అడగడంతో సరేనని పరమేశ్వరుడే చూసుకుంటాడులే అని అనుమతిచ్చాడు ఆ తండ్రి. ఈ చిరంజీవుల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారికి కావలసిన వస్తువులు వారికి దొరికేటట్లుగా తానే ఏర్పాటు చేశాడు. అందుకే కాబోలు శివుణ్ణి భక్త సులభుడు అంటారు. అలా ఆ అక్కా చెల్లెళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ముందుగా కంకణాలు కట్టుకుని వ్రతాన్ని ఎంతో భక్తిగా చేయవలసిన విధానంలో పూర్తి చేశారు. వారి భక్తికి ఆ మహాదేవుడు ఉప్పొంగినవాడై వారికి అందచందాలను, దీర్ఘాయుష్యును, తరగని సిరిసంపదలు ఇచ్చి అంతర్ధానం అవడం జరిగింది. పరమేశ్వర అనుగ్రహం చేత వారి జాతకాలే మారిపోయాయి. ఈ అక్కా చెల్లెలలో పెద్దది అయినటువంటి పుణ్యవతి ఉజ్జయిని రాజును పెండ్లాడింది. చిన్నది భాగ్యవతి చోళదేశపు రాజును పెండ్లాడింది. తన కుమార్తెల్ని రాజులకివ్వడం వల్ల ఆ వైశ్యుడు కూడా చాలా సంపన్నుడై సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ అక్కా చెల్లెళ్ళు సామ్రాజ్యాన్ని, సంపదను, బలవంతులైన కుమారుల్ని పొంది సకల భోగాలతోనూ తొలతూగుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచేసరికి భాగ్యవతి ఐశ్వర్యమదంతో మైమరిచిపోయి కేదారేశ్వర వ్రతాన్ని చేయడం మానివేసింది. ఆ ప్రభావం చేత
పరమేశ్వరుని ఆగ్రహానికి గురికావడం జరిగింది. దాని ఫలితంగా తన భర్త ఆమెను కొడుకుతో సహా ఒక కారణం చేత రాజ్యం నుంచి తరిమివేశాడు. అప్పుడు భాగ్యవతి తన పిల్లవాడితో సహా అడవులు తిరుగుతూ దాహం వేయడంతో చివరికి ఒక బోయవానింటికి చేరింది. ఇక చేసేదేమీ లేక ఆ భాగ్యవతి తన కొడుకును పిలిచి, నాయనా, ఈ ఉజ్జయినీ దేశపు రాజు భార్య స్వయాన నాకు అక్క అవుతుంది. కాబట్టి నీ పెద్దమ్మ దగ్గరకు పోయి మన సంగతి అంతా చెప్పి కొంత ధనం తీసుకురమ్మని చెప్పి పంపించింది. ఆ పిల్లవాడు ఉజ్జయిని పట్టణానికి వెళ్లి తన పెదతల్లి అయినటువంటి పుణ్యవతిని కలుసుకుని, పెద్దమ్మ, నన్ను మా అమ్మను మా తండ్రిగారైన చోళరాజుగారు రాజ్యం నుంచి తరిమివేస్తే అడవుల్లో నానా కష్టాలు పడుతూ ఉన్నాం. నిన్ను అడిగి కొంత సొమ్ము తీసుకురమ్మని నా తల్లి పంపించింది అని చెప్పగా పుణ్యవతి సంచుల కొద్దీ ధనాన్ని ఇచ్చింది. ఆ ధనాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ పిల్లవాడికి దారిలో కేదారేశ్వరుడు దొంగలాగా వచ్చి ఆ ధనాన్ని దొంగిలించుకుపోయాడు. చేసేదేమీ లేక ఆ పిల్లవాడు వెనక్కి వెళ్లి తను పడిన తంటాలు అన్నీ కూడా పెద్దమ్మకు చెప్పుకుని మళ్లీ సొమ్ము తీసుకొస్తుండగా కేదారేశ్వరుడు ఇంతకు ముందు వచ్చినట్టుగా కాకుండా కనపడకుండా వచ్చి సొమ్ము దోచుకుని బెక్కమొహం వేసుకున్న ఆ పిల్లవాణ్ణి చూసి, ఓ భాగ్యవతీ పుత్రుడా, బాధపడకు. కాని ఒక విషయం, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ఈ ధనం చేరడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పగా ఆ పిల్లవాడు పెదతల్లి అయినటువంటి పుణ్యవతికి ఈ వృత్తాంతాన్ని చెప్పడంతో పుణ్యవతి ఆ బాలుని చేత ఈ వ్రతాన్ని చేయించి, చూడు నాయనా, నీ తల్లి చేత కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేయించమని చెప్పి మళ్లీ కావలసిన ధనాన్నిచ్చి పంపించింది. ఆ బాలుడు ధనపు సంచులు తీసుకొస్తూ ఉండగా ఇంతకు ముందు 2 సార్లు తను పోగొట్టుకున్న ఆపం అక్కడ దారిలో పడి ఉండడం చూసి ఆ ధనాన్ని కూడా తనతో తీసుకొచ్చి తల్లి దగ్గరకు చేరి జరిగిన సంగతులన్నీ ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆ భాగ్యవతి కూడా తన తప్పు తెలుసుకుని కేదారేశ్వర వ్రతాన్ని తాను వదిలిపెట్టినందువల్లే ఇలాంటి కష్టాలు కలిగినట్లుగా గుర్తించి ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించి తన తప్పిదాన్ని క్షమించమని కేదారనాథుని శరణు వేడుకుంది. ఆ తర్వాత ఆ బాలుడు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల చతురంగ బలాలతో కాంచీపురం చేరుకునేసరికి అతని తండ్రి అయినటువంటి చోళరాజు ఎదురుపడి వారిని ప్రేమగా ఆహ్వానించి భార్యాబిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. అది మొదలు భాగ్యవతి చోళరాజు ఆ వ్రతాన్ని చేసుకుంటూ సకల సంపదలతో నిండినవారై రాజ్యపాలన చేస్తూ ఆనందంగా జీవితం సాగించారు. ఈ వ్రతం గౌతమ మునీంద్రుడు పార్వతికి ఉపదేశించింది కాబట్టి ఇహపర సుఖాలు కోరే మానవుడు ఈ వ్రతాన్ని చేసినట్లయితే కోరిన కోర్కెలు తీరి జన్మాంతరంలో శివసాహిత్యాన్ని పొందుతారు. కనుక ఓ మునివర్యులారా, ఈ వ్రతమహిమ విన్నవారికి, చదివిన వారికి మహాదేవుడైన ఉమాపతి సర్వసంపదలు అనుగ్రహించునుగాక అని సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోని శ్రీ కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణం. హర ఓం నమః శివాయ.